దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండో విడత రాని దళిత బంధు బాధితులమంతా మరి హుజూరాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రావడం జరిగింది. మరి గత 16 నెలల నుండి మాకు రావాల్సిన రెండో విడత నిధులను మంజూరు చేయాలని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనేక రకాలుగా ఎంపీడీఓల కాంచెల్ని మొదలుకొని మరి మున్సిపల్ కమిషనర్లకు కానీ, ఈడీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, అలాగే రాజకీయ నాయకులు అయినటువంటి మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేదా ఈ స్థానిక కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి కూడా గతంలో అనేక సార్లు మొరబెట్టుకొని రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరిగింది. దీని ఫలితంగానే జనవరి 27 తారీఖున ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దగ్గర నుంచి మరి ఈ యొక్క ఆర్డర్ కాపీ జారీ చేశారు. మరి ఈ ఆర్డర్ కాపీ ఏంటంటే దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే మంజూరు చేయాలి అనే సారాంశం. మరి దీన్ని ఈ నెల 27 తారీఖు వస్తే 4 నెలలు గడుస్తున్నా కానీ మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఈ ఆర్డర్ కాపీ ఉద్దేశం ఏంటిది? దళితులను మభ్యపెట్టాలనా? మరి గతంలో మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగిసినాక మరి కలెక్టర్ మేడం దగ్గరికి, ప్రజావారి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. జూన్ 2 తారీఖు నుంచి దళిత బంధు రెండో విడత నిధులు స్టార్ట్ చేస్తామని చెప్పి మరి మేము వినతి పత్రం ఇచ్చిన వెంటనే మాకు ఈడీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ 2 తారీఖు తర్వాత అన్నారు. మరి ఇప్పుడు మాకున్న సమాచారం అయితే 1000 నుంచి 1,00,000 ఒప్పందాలకు మంజూరు చేయడానికి 1400 మంది లిస్టు తయారు చేసినామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా 4,90,000, 8,40,000, మరి మొత్తానికే 10 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా అనేక సార్లు రోడ్డెక్కి ఆర్థికంగా ఇబ్బందులకు గురైళ్ళు. మరి ఇవాళ రోడ్డెక్కి తిరిగిన వాళ్ళను పక్కకు పెట్టి మరి 1000 నుంచి 1,00,000 ఉన్న వాళ్ళకు ఇస్తా అని ఈడీ గారు చెప్పడం మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు కనుక జూన్ 2 తారీఖున మొదటి విడత 4,90,000 నుంచి పైకి 8,40,000 మరియు 10 లక్షలు వీళ్ళకు మాత్రమే మంజూరు చేయాలి. లేని పక్షంలో మరి 5,000 కుటుంబాలు ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు బాధితున్నారో వీళ్ళందరినీ కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి నేను దళిత బంధు సాధన సమితిగా పిలుపునిచ్చి ఖచ్చితంగా అందరం కలెక్టర్ ఆఫీస్ ముంగట బైఠాయించి మా రెండో విడత నిధులు మంజూరు చేసేదాకా అక్కడి నుంచి లేవమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే మరి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ బాబు మీ దళిత బంధు ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటానని గతంలో అనేక సార్లు చెప్పాడు. మరి ఈ ఆర్డర్ కాపీ వచ్చిన నాడు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎప్పటికున్నా దళిత బంధు నేనే ఇస్తా అన్నాడు. మరి 4 నెలలు అవుతుంది. మరి ఈ ఆర్డర్ కాపీని ఏం చేసుకోమంటాడు అని మేము ఈ ప్రణవ్ బాబు గారిని అడుగుతున్నాం. మరి దీన్ని ప్రేమ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోమంటాడా? ఆకలైనప్పుడు తాపకింత ఇంచుకొని తినమంటాడా? ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో కనుక హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ బాబు ఈ దళిత బంధు మీద చొరవ తీసుకొని వెంటనే నిధులు మంజూరు చేసే విధంగా చొరవ తీసుకోకపోతే ఇక్కడున్న 5,000 మందిని కూడా ప్రణవ్ బాబు ఇంటి ముట్టడి కార్యక్రమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్. దళిత బంధు కోసం మేము ఇంత పోరాటం చేస్తాను. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదు? 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఈడీ గారిని కలిసినాం, మేడాన్ని కలిసినాం. అసలు ఎవరు మా బాధను పట్టించుకోవట్లేదు. మాకు జూన్ 2 తారీఖు నాడు మాకు ఖచ్చితంగా ఈ నిధులను నిర్వహించకపోతే మాత్రం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కోరుకుంటున్నాం. ఆర్డర్ కాపీ వచ్చి ఇప్పటికీ 4 నెలలు అవుతుంది. ఈ ఆర్డర్ కాపీని ఏం చేసుకోమంటారు? మా నిధులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు? ప్రణయ్ బాబు మాకు దళిత బంధులకు చాలా న్యాయం చేస్తాం, మేము దళిత బంధు నిధులు విడుదల చేస్తామని చాలా సార్లు మాటిచ్చారు. కలవని వాళ్ళు లేరు. ప్రణయ్ బాబుని కలిసాము, పొన్నం ప్రభాకర్ని కలిసాము, కలెక్టర్ గారికి కూడా చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చాము. ఇంకెప్పుడు మా నిధులు విడుదల చేస్తారు? ఈ 5,000 కుటుంబాలను ఏం చేసుకోమంటారు? ఈ ఆర్డర్ కాపీని తీసుకొని ఎక్కడ ఉంచుకోమంటారు? మరి ప్రేమ కట్టించుకోమంటారా? ఏం చేయమంటారు? మాకు ఆర్డర్ కాపీ వచ్చి 6 నెలలు అవుతుంది. మాకు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకో ఈ నెల లాస్ట్ వరకు ఎలక్షన్ కొనపడుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి ఈ నెల లాస్ట్ వరకు విడుదల చేస్తారా? మాకు అన్ని నిధులు గ్రౌండింగ్ చేయాలని కోరుకుంటాను. లేకపోతే మాత్రం ఈ సోమవారం కలెక్టర్ ముట్టడి చేద్దామని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి మరియు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు మన కరీంనగర్ జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ బాబు గారికి నమస్కారాలు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క దళిత బంధును ఏదైతే 2023 సంవత్సరంలో వచ్చినటువంటి ఎన్నికల వల్ల, ఆ ఎన్నికల కోడ్ వల్ల నిలుపుదల జరిగి ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కంప్లీట్గా మూలకు పడివేయబడ్డదో ఈ రెండో విడత దళిత బంధుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి మేము చేసినటువంటి పోరాటాలకు
అదేవిధంగా పలుమార్లు ఇచ్చినటువంటి వినతి పత్రాలకు స్పందించి 28 జనవరి రోజున గౌరవ ఎస్సీ కార్పొరేషన్ ముఖ్య కార్యదర్శి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక మెమోని ఇవ్వడం జరిగింది, ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే రెండో విడత దళిత బంధు నిధులు ఉన్నాయో వాటికి సంబంధించి గ్రౌండింగ్ చేయండి, వాటి మీద పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసి నిధులను విడుదల చేయండి అని 28 జనవరి 2025వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ దాదాపు ఈ రోజుకు 5 నెలల కాలం గడిచింది, 4 నెలల కాలం గడిచింది, అయినప్పటికీ ఎటువంటి చర్య లేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఒక 2 నెలల కాలాన్ని వృధా చేసేది. రాబోయే జూన్ మాసంలో ఖచ్చితంగా పంచాయతీరాజ్ ఎలక్షన్లు, ఆ వెంటనే మున్సిపల్ ఎలక్షన్లు వస్తానని ముందస్తు సమాచారం ఉన్నది. అసలు ఏ ఉద్దేశంతో గౌరవ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ గారు ఈ మెమోను లేదా ఈ యొక్క ఆర్డర్ను జారీ చేసిర్రు, ఎందుకు గ్రౌండింగ్ చేయట్లేదు, ఎస్సీలు దళితులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి, ఏ కారణం చేత ఈ గ్రౌండింగ్ చేయడాన్ని ఆపేసి కాలక్షేపం చేసుకుంటా మమ్మల్ని ఇంత ఇబ్బందులకు వేదన గురి చేస్తారు. అయ్యా మాకు మీరు డబ్బులు ఇవ్వనవసరం లేదు, డబ్బులు మా అకౌంట్లు ఉన్నాయి, మీరు గ్రౌండింగ్ చేసి లేదా ఆల్రెడీ గ్రౌండింగ్ చేసిన వాటికి ఏవైతే 4,90,000 రూపాయల నిధులుగా మంజూరుగా అక్కడ ఉన్నాయో, ఏవైతే 8,40,000 రూపాయల నిధులు మంజూరై ఉన్నాయో అకౌంట్లో వీటిని రిలీజ్ చేయండి. కనీసం ఉన్న డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ధైర్యం రాకపోవడం అనేది చాలా అంటే చాలా మమ్మల్ని వేదన గురి చేస్తూ ఉంది. అన్ని పనులు మానుకొని అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్చు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చిర్రు. కాబట్టి దయచేసి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ బాబు గారు మరియు జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మా పట్ల దయ చూపి రాబోయే ఎలక్షన్లో తమ గవర్నమెంట్ను మేము గెలిపించాలంటే 30,000 పైచిలకు ఓట్లు ఉన్నాయండి. మా ఈ ఓట్ల రాజకీయం కోసం ఇదంతా కొన్ని అదన్నా చెప్పండి. కాబట్టి దయించి మా యొక్క దళిత బంధు రెండో విడతను విడుదల చేయాలి. అదేవిధంగా రాబోయే సోమవారం రోజు దళిత బంధు సానా సమితి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఖచ్చితమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.